ఆయన మీరందరూ చూసేవాళ్ళు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా చూడండి. భయ్యా కల్కి దేవరా పుష్ప 2 మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కువ? నేనైతే కల్కి కోసం వెయిట్ చేస్తున్నాను, పుష్ప కోసం వెయిట్ చేస్తున్నాను, దేవరా కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కల్కి మూవీ గురించి చెప్పండి భయ్యా. మరి కల్కి కోసం మాట్లాడుకుంటే మొన్న వచ్చిన బుజ్జి ఇంట్రడక్షన్తో ఏ రేంజ్లో ఉండబోతుందో సినిమా అని చెప్పారు. ఇది హాలీవుడ్ మూవీ, పక్కగా హాలీవుడ్ మూవీ. ప్రభాస్ ఇంకా రేపటి నుంచి హాలీవుడ్ మూవీసే చేస్తా, టాలీవుడ్కి చేస్తాడా లేదని చాలా మందికి డౌట్ వచ్చిందనమాట. అంత అలాగా క్యారెక్టరేషన్, ఆ లుక్ గట్రా చాలా బాగుంది. అలాగే ఏదైతే బుజ్జి ఇంట్రడక్షన్ చేస్తూ ఆయనే కార్ తోలుకుంటూ వస్తూ ఆ సెటప్ ఏదైతే ఉందో రామోజీ ఫిల్మ్ సిటీలో అది నిజంగా గ్రాండీర్గా తీసారు. లో బడ్జెట్ ఒక 700 కోట్లతో తెరకెక్కుతున్న కల్కి 2898 సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా హాలీవుడ్ రేంజ్లో లో బడ్జెట్ బ్రో. 700 కోట్లు అంటే ఏదైనా 700 కోట్లు లో బడ్జెట్ అన్నారు కదా. లో బడ్జెట్ అనలేదన్న, నేను హై బడ్జెట్ అన్నాను. లో బడ్జెట్ అనలేదు, హై బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి దీన్ని హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ మన టాలీవుడ్ని పాన్ ఇండియాగా పరిచయం చేసిన రాజమౌళి గారు అయితే దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళింది మాత్రం కేవలం నాగభూషణ్ గారు మాత్రమే. దానికి తోడు ప్రభాస్ తోడు అయితే ఇంక మీ కలెక్షన్ ఓచుకోదన్నమాట. నాకు తెలిసి ఇది 2000 కావచ్చు, 3000 కావచ్చు, ఎన్ని కోట్లైనా రావచ్చు. బట్ కల్కి అయితే మాత్రం పక్కా మార్వెల్స్, స్పైడర్ మ్యాన్ ఈ రేంజ్లో తరహాలో ఉండవలసిన సినిమా ఇది. పక్కా హాలీవుడ్ మూవీ అన్న. ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి పుష్ప 2 అయితే మన కేజీఎఫ్ని ఎంతైతే ఆదరించామో అంత ఎలివేషన్స్, అంత మాస్ కట్అవుట్తో ఈ సినిమాని కూడా అంతే ఆదరిస్తూ ఉన్నాం. కాకపోతే అది గోల్డ్, ఇదేమో ఎర్రచంద్రం అంతే. బట్ పుష్ప గురించి అయితే మాత్రం ఒక్క ఓడిలో చెప్పాలంటే మాసమ్మ మొగుడు అంతే అల్లు అర్జున్. ఇంక ఇరగ తీసేస్తారు. ఇంక దానికి తోడు మనం సుకుమార్ టేకింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆయన ఎలివేషన్, ఇంకా డిఎస్పి మ్యూజిక్, ఆ సాంగ్స్, నాకైతే అది కూడా ఏం మాత్రం తీసిపోకుండా టాలీవుడ్ పాన్ ఇండియా మొత్తం ఇండియానే షేక్ చేసే సినిమా మన పుష్ప సినిమా అన్న. ఈజీగా 2000 కోట్లు వచ్చే సినిమా అది. ఇంకా అల్లు అర్జున్ రెడీ అయిపోయినట్టు పాన్ ఇండియా బెస్ట్ ఆఫ్ ది హీరోల్లో మనం అల్లు అర్జున్ ఒకడన్నా. సో పుష్ప కోసం పక్కగా వెయిట్ చేస్తే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. దేవరా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి దేవరా అయితే ఇంకా చూసుకొని అవసరం లేదు. ఇంకా మనోడు గోదావరిలో సముద్రంలో ఓచుకోతే మన చేపలను పడతాం కాదు, మనోడు రత్తాన్ని పడుతుంది అనమాట. రత్తం ఏళ్ళై పారేస్తున్నాడు అనమాట. మనోడు లుక్కే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. దేవరా ఎవడికి ఎదురన్న సాంగ్లను కూడా మంచి ఫైర్ ఉందన్నమాట. నాకు నేను చెప్తున్నాను దేవరా కూడా పక్కాగా 2000 కోట్ల సినిమా. నేను చెప్తున్నాను కల్కి, పుష్ప, దేవరా దేన్ని తీసుకోని అవసరం లేదు. మూడికి మూడు తన అమ్మ మొగుడు ఒకదానికి మించిన ఒక సినిమా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ముగ్గురు మన ప్యాన్ ఇండియానే షేక్ చేసే సినిమాలు తీసుకొస్తున్నారు. ఈజీగా 2000-3000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు అన్నవి. అంతేనా? థ్యాంక్ యూ.